కానీ అన్ని కమిషన్ నివేదికలు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి, చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేదు, పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా మాత్రమే చేయాలని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టులు ఈ వర్గీకరణను దానికి సంబంధించిన జీవోలను కొట్టివేయడం జరిగింది. కానీ ఈనాటికి వాస్తవంగా ఆగస్టు 1, 2024 7 జడ్జెస్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో షెడ్యూల్ కులాల వర్గీకరణ రాజ్యాంగానికి లోబడి చట్టసమ్మతంగానే చేయొచ్చు అని చెప్పి ఒక మాట అన్నారు. కేటగరైజేషన్ ఈజ్ పర్మిసిబుల్ ఇన్ ద లా అని, కేటగరైజేషన్ ఈజ్ పర్మిసిబుల్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అని. ఏడుగురు న్యాయమూర్తులున్న ఆ రాజ్యాంగ ధర్మాసనంలో 6 న్యాయమూర్తులు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చారు, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. అందులో అనేక న్యాయ సూత్రాలను వాళ్ళు ఉటంకించడం జరిగింది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 341, ఆర్టికల్ 335 అన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని ఆర్టికల్స్ను కూడా వాళ్ళు స్పృశిస్తూ వర్గీకరణ చేసే అవకాశం ఉంది. దిస్ ఈజ్ పర్మిసిబుల్ యాజ్ పర్ లా అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుకు మద్దతుగా చర్చలు జరుగుతున్న సందర్భంలో స్టేట్ గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు వారు స్వయంగా మన మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మీరు ఢిల్లీ వెళ్ళండి, మీకు అనుకూలమైన అడ్వకేట్ని మీరు పెట్టుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చును భరించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి కేటగరైజేషన్కి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. అదే సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేయడము, సుప్రీంకోర్టులో ఉన్న ఆ ధర్మాసనంలో ఉన్న 7 న్యాయమూర్తులు కూడా 6 దీనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. నిజంగా ఇన్ని సంవత్సరాల పోరాటం, ఇన్ని సంవత్సరాల కళ ఈరోజు సాకారం కావడం చాలా గొప్ప విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా దీని గురించి చర్చోపచర్చలు చేయడము, దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేయడము ఏ విధంగానూ కూడా ఏ న్యాయ సూత్రాలకు కూడా సరైనది కాదు అనేది నా ఆలోచన. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ సమాజంలో డిమాండ్స్ అన్ని ఎట్లా వస్తున్నాయి అంటే మేము ఎంతమంది ఉన్నామో మాకంతా అనే డిమాండ్స్ వస్తున్నాయి. ఇవాళ మనము కులగణన పైన చర్చ చేశాం. కులగణనలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, మైనారిటీస్ ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు అనేది చాలా స్పష్టంగా కులగణనలో మనం చెప్పాం. ఎందుకు చెప్పడమే కాకుండా ఏమన్నాము, ఈ కులగణన ఆధారంగా ఆయా వర్గాల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదనే మాట ఈరోజు మనం చెప్పాం. అదేవిధంగా నేను ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. 2014లో తెలంగాణ ప్రజల సమైక్య పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన సందర్భంగా ఆంధ్ర తెలంగాణ మధ్యన ఆస్తుల పంపకానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు పాపులేషన్ ఆధారంగా, జనాభా ఆధారంగా 58% అసెట్స్ ఏమో ఆంధ్రాకి ఇచ్చారు, 42% అసెట్స్ తెలంగాణకి ఇచ్చారు. ఏ బేసిస్ మీద ఇచ్చారు? జనాభా దామాష పైన ఇచ్చారు. కులగణన చేసిన తర్వాత ఏం చెప్తున్నాము? జనాభా దామాష పైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్తున్నాం. అదే కదా మేము అడుగుతున్నది, అదే కదా మాదిగా ఉపకులాలు 30 సంవత్సరాలుగా అడుగుతున్నది. మా జనాభా దామాష పైన, జనాభా ప్రాతిపదిక పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకిచ్చిన ఆ రిజర్వేషన్లను మాకు వర్తింపజేయండి, సమపాలలో వాటిని పంచండి అని అడుగుతున్నారు. దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన గౌరవం ఉన్న వాళ్ళందరూ ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక సందర్భాలలో అనేక వేదికలపైన ఒక మాట చెప్తుండేవారు, ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఈక్వల్ రైట్స్ అనే మాట ప్రతి సందర్భంలో వారు నొక్కి చెప్పేవారు. అలాంటి అవకాశం అందరికీ రావాలి. అవకాశాలు వచ్చినప్పుడే అందరూ ఎదగటానికి అవకాశం ఉంటుంది. అవకాశాలు రానప్పుడు వాళ్ళ కెపబిలిటీస్ని కానీ వాళ్ళ క్యాలిబర్ను కానీ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి జనాభా దామాషా పద్ధతిన షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను సమపాలలో పంచాలనేదే ఇందులో ఉన్న మూల సూత్రం. ఇది ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. దళితులందరం అన్నదమ్ములమే, అందరం ఒకే సమూహంలో ఉన్నాం. బాలగోపాల్ గారని ఒక సామాజిక కార్యకర్త ఉండేవారు. పాపం ఆయన